ఎస్సిడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్సిడి ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము. మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ ను ప్రింట్ చేసి ఇవ్వబడును. మగ్స్, రేడియం మగ్స్, మ్యాజిక్, హార్డ్ మగ్స్, టీ షర్ట్స్, వాటర్ బాటిల్, ఫోటో ఫ్రేమ్స్, పిల్లోస్, కీ చైన్స్, క్యాప్స్ పై కేవలం 10 నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్సిడి కంప్యూటర్స్, పొదిలి రోడ్, దర్శి. సెల్ నంబర్ 9848671251. శరన్నవరాత్రి వేడుకలకు దర్శిపట్నంలోని అమ్మవారి ఆలయాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అద్దంకి రోడ్లో గల కనకదుర్గమ్మ ఆలయం, పోలేరమ్మ ఆలయం, హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు పొదిలి రోడ్లోని దద్దాళమ్మ దేవాలయంలో ఈ నెల అనగా అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయా ఆలయ కమిటీలు ముమ్మరంగా ఏర్పాట్లు సాగిస్తున్నాయి. దర్శి భక్త మహాశైలకి విజ్ఞప్తి. దర్శినగర పంచాయతీలో పొదిలి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దద్దాళమ్మ తల్లి దేవస్థానం నందు ఈ నెల అక్టోబర్ నెల ఆశ్వీజ శుద్ధ పాఠ్యం అనగా 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా అమ్మవారి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి శరన్నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే 3వ తారీఖు మొదలుగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంతో మొదలు పెట్టుకొని ఆ విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారు మన గుళ్ళో కొలువు తీరబోతున్నారు. కావున 3వ తారీఖు అమ్మవారి కలశ స్థాపన, 4వ తారీఖు నుంచి యథావిధిగా 12వ తారీఖు వరకు అమ్మవారి అవతారాలు కొలువు తీరబోతున్నాయి. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క దసరా నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరియు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 వరకు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలానే అమ్మవారి సంగీత ఆలాపన, తర్వాత లక్కీ డ్రాఫ్ట్ మొదలగు సంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలానే ఈ యొక్క 9 నవరాత్రులు పూర్తి చేసుకొని 10వ రోజు అనగా విజయదశమి 12వ తారీఖు సాయంత్రం 4:30-5 గంటలకు అమ్మవారు ఊరేగింపుగా దర్శినగర పంచాయతీ పురవీధుల్లోకి రాబోతున్నారు. అమ్మవారు చిత్ర విచిత్ర వేషధారణలతో, కోలాటాలతో, వాయిద్యాలతోటి అమ్మవారు ఊరేగింపుగా రాబోతున్నారు. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గుడి విరాళాలకి అన్నింటికీ దోహదపడతారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ ధర్మకర్తలు జూపల్లి దాసయ్య నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఎవరైనా కూడా గుడికి విరాళాలు ఇవ్వదలిచినచో ఏదైనా గుడికి సమర్పించాలంటే ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు గారిని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. Like, share, subscribe, and get notification.